గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అలాగే సినిమా లవర్స్ అందరికి కూడా వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా అయితే చూశాను. సో దానికి సంబంధించినటువంటి రివ్యూ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ సినిమా స్టోరీ చెప్పడానికంటే ముందు రామ్ చరణ్ ఒక 2 క్యారెక్టర్స్ ప్లే చేశాడు. సో వాటి గురించి మాట్లాడి తర్వాత స్టోరీ గురించి కొంత క్లుప్తంగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. సో రామ్ చరణ్ 2 క్యారెక్టర్స్ ప్లే చేశాడు, అంటే డ్యూయల్ రోలు. ఒకటి తండ్రి క్యారెక్టరు, ఒకటి కొడుకు క్యారెక్టరు. తండ్రి క్యారెక్టర్ పేరు వచ్చేసి అప్పన్న, కొడుకు క్యారెక్టర్ పేరు రామ్ నందన్. తండ్రి క్యారెక్టర్ ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో ఒకనొక టైంలో వాళ్ళ యొక్క మిత్రులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు రాజకీయ పార్టీగా కనుక మనం పెడితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు, రాజకీయాలను కూడా క్లీన్ చేయొచ్చు అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రయాణాన్ని సాగించడానికి అయితే ట్రై చేస్తాడు. సో చేసిన తర్వాత ఆబ్వియస్గా చాలా సినిమాలలో ఉన్నట్టే ఆయన కూడా మోసానికి, అంటే ద్రోహానికి గురయ్యి ఆయన క్యారెక్టర్ అనేది అర్ధాంతరంగా మనకి ఎండ్ అవుతుంది అనమాట. సో ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయన కొడుకుగా రామ్ నందన్, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన రోల్ ప్లే చేస్తాడనమాట. అయితే ఇక్కడ ఆబ్వియస్లీ ఒక అప్పన్న లాంటి ఒక మంచి క్యారెక్టర్, అప్పన్న లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ యొక్క సన్ రామ్ నందన్ కాబట్టి ఆయన యొక్క బ్లడ్ ఆబ్వియస్లీ లోనే, అంటే ప్రజలకు సేవ చేయాలి, సిస్టమ్ను ఫిక్స్ చేయాలి అనేటటువంటి తపన ఉంటుంది కాబట్టి సో ఆయన అలాంటి పనులు చేసుకుంటూ తనకున్నటువంటి పరిధిలో ఐఏఎస్కు సంబంధించినటువంటి అధికారాలన్నింటినీ కూడా ఉపయోగించి సిస్టమ్ను క్లీన్ చేసేటటువంటి దిశగా ఆయన ట్రావెల్ చేస్తాడనమాట. సో ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా పొలిటికల్ లీడర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఒక ప్రెషర్ అనేది, ఒక రెసిస్టెన్స్ అనేది ఎదురైతే ఉంటుంది కదా. సో అలాంటి రెసిస్టెన్సే రామ్ నందన్కి ఎదురవుతుంది అనమాట. సో రామ్ నందన్ ఈ రెసిస్టెన్స్ని ఎలా ఓవర్కమ్ చేశాడు, తండ్రికి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఆయనకి ఎలా తెలుస్తుంది, సో తర్వాత తండ్రి అనుకున్నటువంటి ఒక ఆశయాన్ని తను ఎలా సాధిస్తాడు అనేటటువంటిదే ఈ సినిమా యొక్క మెయిన్ లైన్ అనమాట. సో ఆబ్వియస్గా మెజారిటీ ఆఫ్ ద స్టోరీ లైన్ వచ్చేసి ఆల్రెడీ ట్రైలర్లో డిస్కస్ చేశారు కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ గిల్టీ దట్ ఐ రివీల్ ద స్టోరీ. సో స్టోరీ అయితే ఇది. అయితే ఇక్కడ ఆబ్వియస్గా గేమ్ చేంజర్కి ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించినటువంటి అంటే వైబ్ కానీ హైప్ కానీ చాలా క్రియేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక RRR లాంటి ఒక మాస్ సినిమా తర్వాత ఒక మెగా ఇమేజ్ ఉన్నటువంటి రామ్ చరణ్, ఒక గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్కి 5 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఒక సోలో సినిమా కాబట్టి ఈ సినిమా పైన ఎస్పెషల్లీ శంకర్ డైరెక్షన్ కూడా ఉండడంతో ఈ సినిమా పైన అంటే అంచనాలు అయితే అమాంతంగా పెరిగిపోయినటువంటి అదైతే మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ అంచనాలన్నీ ఈ సినిమా రీచ్ అయ్యాయా లేదా అనేటటువంటిది మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. అది డిస్కస్ చేసేయడానికంటే ముందుగా ఒకసారి వివిధ డిపార్ట్మెంట్ల గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే వివిధ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి కూడా, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడడానికి అయితే మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే స్టోరీ, నేను చెప్పినట్టుగా ఏంటంటే చాలా వరకు ఇంతకుముందు శంకర్ సినిమాలలో ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టుగానే, దానికి దగ్గరగానే ఈ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. అంతకుమించి పెద్దగా కొత్తగా అయితే ఏమైతే నాకు అనిపించలేదు. తర్వాత వచ్చేసి పాటల గురించి మాట్లాడదాము. ఈ సినిమాకి సంబంధించినటువంటి పాటలు అయితే చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఏంటంటే సినిమా ఫ్లోని దెబ్బతీసేటటువంటి విధంగా అయితే నాకైతే అనిపించలేదు. ఎస్పెషల్లీ కొంచెం జరగండి సాంగ్ కొంచెం ఫ్లోని దెబ్బతీసినట్టుగా అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం జరగండి అనే సాంగ్కి చాలా, అంటే అది రిలీజ్ అయినప్పుడు కొంత నెగిటివిటీ వచ్చినా కూడా అది స్క్రీన్ మీద జరగండి సాంగ్ అయితే బాగుంది. అయితే నానా హైరానా సాంగ్ మరి ఎందుకో కానీ సినిమాలో లేదు. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. సో నాకు ఆ సాంగ్ లేకుండా సినిమాను చూడడం అనేది కొంచెం సాంగ్స్ పరంగా అయితే నాకు ఇన్కంప్లీట్ అనిపించింది. తర్వాత ఫైట్స్ గురించి మాట్లాడదాము. సో ఫైట్స్ వచ్చేసి ఫుల్ మాస్ లెవెల్లో అయితే ఫైట్స్ ఉన్నాయి. అంటే మీకు ఒక 15 నిమిషాలకు ఒక ఫైట్ వస్తూనే ఉంటుంది అనమాట. సో ఫైట్స్ అయితే చాలా, అంటే గ్రాండ్గానే లేకపోతే పవర్ఫుల్గానే ఆయన తీశారు. తర్వాత స్క్రీన్ ప్లే గురించి మాట్లాడదాము. సో స్క్రీన్ ప్లే చాలా వరకు ఎక్కడ, అంటే 1-2 సన్నివేశాల్లో తప్పితే చాలా వరకు కూడా స్క్రీన్ ప్లే బాగానే ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంది. అయితే దీనికి ఒక ప్రముఖమైనటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీలో అంత డెప్త్ కానీ, అంత ఇంటెన్స్ కనెక్టివ్నెస్ కానీ, ఎమోషన్ కానీ లేదు. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ కాకముందు ఏంటంటే అప్పన్న క్యారెక్టర్కి చాలా ఎలివేషన్ ఇచ్చారు. సో అయితే ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న వచ్చేటటువంటి క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉన్నా కూడా
చాలా ఎక్కువసేపు మనకు అది ఎక్కువసేపు రాలేదన్నమాట. సో దానికి తాలూకు ఎమోషన్ అనేది చాలా అంటే లేట్గా ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. లేట్గా ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల దానికి సంబంధించినటువంటి ఎమోషన్ పూర్తి స్థాయిలో అదైతే క్యారీ కాలేదు సినిమాలో. సో అదేమన్నా రీజన్ అయి ఉంటుంది అంటే ఆ అప్పన్నకు సంబంధించినటువంటి ఎపిసోడ్ను చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఎట్ ద సేమ్ టైం నిడివి తక్కువగా ఉండడం వల్ల అప్పన్న క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఎమోషన్ ఏమన్నా పూర్తి స్థాయిలో క్యారీ కాలేదేమో, అది సోల్ ఆఫ్ ద మూవీ అక్కడ మిస్ అయిందేమో అని నాకు అనిపించింది అనమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడదాము. నాకు ఎందుకో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకటే విధంగా నడిచింది, కానీ ఫస్ట్ హాఫ్లో ఏమో చాలా బాగా అనిపించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు సెకండ్ హాఫ్లో ఏమో కొద్దిగా లౌడ్గా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ నేను ఏమనుకున్నానంటే ఏ సినిమాకైనా కూడా హార్ట్ అండ్ సోల్ ఏంటంటే ముఖ్యంగా స్టోరీ, తర్వాత క్లైమాక్స్. ఒకవేళ స్టోరీలో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా క్లైమాక్స్ని కనుక కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే సినిమా అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అయితే నాకు సంబంధించినంత వరకు ఏంటంటే ఈ సినిమా స్టోరీ అనేది కొంత మనకు తెలిసిన విధంగా ఇంతకుముందు చూసినటువంటి స్టోరీల పరంగా ఉన్నా కూడా సరే, శంకర్ అనే వ్యక్తి ఆయన యొక్క జానర్ నుంచి బయటికి వెళ్ళాడు. ఏదో హిట్ల కొరకు ఆయన బమ్మిని తిమ్మి చేయడు. సో ఆయనకు ఉన్నటువంటి ఫార్మాట్లో ఆయన ఎలాగో యాజ్ యూజువల్గా వెళ్ళిపోతాడు. సరే, ఏమన్నా స్క్రీన్ ప్లేలో కానీ అంటే క్లైమాక్స్లో కానీ ఏమన్నా చాలా డిఫరెంట్గా చూపిస్తాడేమో అని నేను అనుకున్నాను. అయితే లాస్ట్ 40 minutes మాత్రము నాకు ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అంత పవర్ఫుల్ అనేటటువంటి ఇంపాక్ట్ అయితే నాకు అనిపించలేదు. తర్వాత మనము సాంగ్స్, ఫైట్స్, తర్వాత స్క్రీన్ ప్లే, స్టోరీ గురించి డిస్కస్ చేసాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే కామెడీ గురించి డిస్కస్ చేద్దాము. కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా చాలా లైట్ కామెడీ ఉంటుందన్నమాట. పెద్దగా మనకి ఏదో లైట్ టిక్లింగ్ కామెడీ ఉంటుంది కానీ చాలా కడుపు నవ్వించేటటువంటి కామెడీ అయితే ఈ సినిమాలో లేదు. తర్వాత ఎమోషన్ వచ్చేసి ఆబ్వియస్గా తండ్రి కొడుకు ఒకసారి ఎదురుపడరు కాబట్టి అలాంటి సన్నివేశాలు చూడ్డానికైతే మనకు స్కోప్ లేదు. అయితే కొంతవరకు ఏంటంటే రామ్ నందన్ క్యారెక్టర్ కంటే కూడా అప్పన్న క్యారెక్టర్లో మాత్రం మనకు కొంత ఎమోషన్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యింది. కాబట్టి నేను చెప్పినట్టుగా కాకపోతే ఏంటంటే ఈ సినిమాకి నిడివి అనేది తక్కువగా ఉండడం అనేది కొంచెం నిడివి కాదు, అంటే ఆ క్యారెక్టర్ అప్పన్నకు సంబంధించినటువంటి క్యారెక్టర్ కొంత నిడివి తక్కువగా ఉండడం అనేది కొద్దిగా నాకైతే మైనస్ అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడదాము. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ఏంటంటే ఐపీఎస్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ ఒక 5 డిఫరెంట్ రోల్స్లో ఆయన ప్లే చేశాడు అనమాట. ఒకటి అప్పన్న క్యారెక్టరు, తర్వాత రామ్ నందన్ అనేటటువంటి క్యారెక్టర్ స్టూడెంట్ రోల్ ఉంటుంది, తర్వాత ఐపీఎస్ రోల్ ఉంటుంది, తర్వాత ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు, తర్వాత వచ్చేసి ఎలక్షన్ ఆఫీసర్గా కూడా ఆయన రోల్స్ అనేటటువంటిది కండక్ట్ చేస్తాడు. సో ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ రోల్స్ ఆయన ప్లే చేశాడు. సో 5 డిఫరెంట్ రోల్స్ని చాలా నీట్గా రామ్ చరణ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాడు. యాక్టింగ్ సైడ్ ఎక్కడా కూడా రామ్ చరణ్ అనేటటువంటి వాడు ఫ్లాలెస్గా నటించడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి కియారా అద్వానీ వచ్చేసి ఆమె రోల్ చాలా లిమిటెడ్గా ఉంది. బట్ స్టోరీని డ్రైవ్ చేయడంలో అంటే ఈ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ అవడంలో ఆమె యొక్క రోల్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. తర్వాత శ్రీకాంత్ రోల్ వచ్చేసి చాలా మెచ్యూర్డ్గా బ్యాలెన్స్డ్గా ఉంది. తర్వాత రాజీవ్ కనకాల రోల్ కూడా సోగా అంటే ఓకే, అంత పెద్ద ప్రామినెన్స్ ఏమీ లేదు, బట్ చాలా ఓకే, ఆయన ఉన్నంత రోల్ వరకు బాగానే చేశాడు. తర్వాత ఎస్జే సూర్య రోల్ అయితే త్రూ అవుట్ ఎస్జే సూర్య రోల్ ఉంటుంది అనమాట. త్రూ అవుట్ ఎస్జే సూర్య వర్సెస్ రామ్ చరణ్ ఉంటుంది. అంటే ఇదేంటంటే కొంచెం సెకండ్ హాఫ్ అంతా కొంత టిట్ ఫర్ టాట్ రోల్ లాగా మనకు కామన్గా చూస్తూ ఉంటాం కదా. అంటే విలన్ ఒక స్టెప్ వేస్తాడు, మళ్ళీ హీరో దాన్ని బ్రేక్ చేస్తాడు, మళ్ళీ హీరో ఒక స్టెప్ వేస్తే విలన్ చేయడము. సో ఇలా సెకండ్ హాఫ్ అంతా సాగిపోతూ ఉంటుంది. బిట్వీన్ ఎస్జే సూర్య రామ్ చరణ్కు మధ్య వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ అంతా నడుస్తూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి అయితే ఇది భయ్య. ఇప్పుడు ఈ సినిమాని ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఏ స్టేట్లో ఆడడానికి స్కోప్ ఉంటుంది, ఏ స్టేట్లో ఆడడానికి స్కోప్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం మరి ఇది అంత చాలా ఖర్చు పెట్టి తీశారు కదా, మరి ఇదంతా బడ్జెట్ రీకవర్ అవుతుందా అనేటటువంటి అంశాలు చూద్దాము. అదేవిధంగా ఈ సినిమాని ఎవరు చూడొచ్చు, ఎవరు చూడొద్దు అనేటటువంటి విషయాన్ని కూడా మనం విశ్లేషించడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమా, తెలుగు స్టేట్లో తప్పించి ఇంకెక్కడా కూడా కొద్దిగా ఆడడానికి అయితే నాకైతే స్కోప్ పెద్దగా అయితే అనిపించలేదు. నిజంగా ఇది చెప్పడానికి అయితే కొద్దిగా బాధగా ఉంది, బట్ దట్స్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఐ ఆమ్ థింకింగ్. ఐ మైట్ బీ రాంగ్ ఆబ్వియస్లీ, ఇది నా పర్సనల్ రివ్యూ మాత్రమే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే పాన్ ఇండియా సినిమా కర్ణాటకలో అదర్ స్టేట్లలో కానీ ఇది ఆడడానికైతే కొంచెం స్కోప్ అయితే తక్కువగా ఉంది. అన్లెస్
నిజంగా వాళ్ళు శంకర్ ఫ్యాన్స్ అయ్యుండి శంకర్ కొరకు సినిమా చూస్తేనేమో, లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయ్యుండి రామ్ చరణ్ కొరకు సినిమా చూస్తే తప్ప రెగ్యులర్ ఆడియన్స్ నుంచి పెద్దగా ఎంకరేజ్మెంట్ అయితే ఉండకపోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ కొంత డివైడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అంటే బీసీ సెంటర్లలో, అంటే ఇప్పుడు మనకు శంకర్ సినిమాలలో ఏందనంటే మీకు సిస్టమ్ గురించి ఆయన రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా ఎక్కడో ఒకడొక మాస్ కనెక్టివిటీని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తాడు. కానీ ఈ సినిమాలో ఎందుకో కానీ ఆ మాస్ కనెక్టివిటీ అనేది కొంత మిస్ అయినట్టుగా నాకు అనిపించింది. సో కాబట్టి మరి మాస్ పీపుల్ అంటే రూరల్ ఏరియాస్లో వీళ్ళందరూ కూడా సినిమాని ఎలా చూస్తారు అనేటటువంటిది అయితే కొంత నాకైతే డౌట్గానే ఉంది. తర్వాత ఫ్యాన్స్ అయితే మోస్ట్లీ ఒక వన్ టైం వాచ్ అయితే వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. సో ఫ్యాన్స్ మే బీ డిసప్పాయింటెడ్ లిటిల్ బిట్, బట్ దే మే నాట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ సచ్ అ వే దట్ దే విల్ అవాయిడ్ ద సీయింగ్ ద మూవీ అని అయితే నాకు అనిపించింది అనమాట. సో తర్వాత నేను ఇప్పుడు పాన్ ఇండియాది కూడా కవర్ చేశాను కదా, అంటే వేరే స్టేట్లలో అయితే కొంచెం ఆడడానికి అయితే హిందీ బెల్ట్ కానీ సౌత్ వేరే స్టేట్లలో కానీ ఆడడానికి అయితే కొద్దిగా అయితే నాకు కష్టంగా అనిపించింది. సో బట్ ఓవరాల్గా ఏంటంటే సినిమా అనేది అంచనాలను అయితే రీచ్ కాలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం టూ మచ్ బోరింగ్గా, లేకపోతే టూ మచ్గా అబ్బా ఇది భరించలేము లేదురా అన్నటువంటి ఇదైతే సినిమా అయితే నాకు కనబడలేదు. కొంచెం లాస్ట్ 40 minutes కనుక ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసి అప్పన్న క్యారెక్టర్ కనుక కరెక్ట్గా హ్యాండిల్ కనుక చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అదేవిధంగా నానా హైరానా సాంగ్ అనేది ఎందుకు మిస్ అయింది? అంత మంచి మెలోడీ, అంటే ఆల్మోస్ట్ కొంతమంది అయితే డెకేడ్ ఆఫ్ ద మెలోడీ అన్నారు, అంటే సారీ మెలోడీ ఆఫ్ ద డెకేడ్ అన్నారు. సో అలాంటి సాంగ్ని ఎందుకు తీసేశారు? మరి ఏమన్నా టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల తీసేశారా ఏంటా అనేది తెలియలేదు. మరి మేబీ ఏమన్నా రానున్న రోజుల్లో ఆ సాంగ్ను కూడా యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో నాకైతే ఓవరాల్గా సినిమా ఫ్యాన్స్కి వన్ టైం వాచ్ అని నాకైతే అనిపించింది. తర్వాత మరి చూడాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఒక రకంగా మనకు సినిమా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఎట్ ది సేమ్ టైం చాలామంది ప్రేక్షకులు వివిధ రకాలుగా దాన్ని సినిమాని అనాలిసిస్ చేస్తారు. కొంతమందికి చాలా బాగా నచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ సినిమా యొక్క లైఫ్ ఏందనంటే మిగతా 2 సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి ఏవైతే రిలీజ్ అవుతున్నాయో, సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఉంది కదా డాకు మహారాజు. సో ఆ సినిమాల మీద కూడా కంపారిజన్ బేస్ మీద కూడా ఈ సినిమా యొక్క లైఫ్ డిపెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది సినిమా యొక్క రివ్యూ. నిజంగా నేను హానెస్ట్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్.